మనకు ఎడ్లకు గొడ్లకు నీళ్లు లేక నిప్పులు లేక యాన్నో ఒక బావి ఉంటే అది ముగ్గురు పొత్తులో రోజు 4 గంటలు పెట్టుకొని ఓ వంతు వస్తే మేము ముగ్గురు అన్నదమ్ములం. మా వంతు తెలంగాణ రాకముందుకు ఎట్లుండే అంటే 7 గంటల కరెంటు, 4 గంటలు పొద్దునక 3 గంటలు తెల్లందనక ముగ్గురు అన్నదమ్ములం పొత్తుండేది. తెల్లందనక నీళ్లు కరెంట్ ఇస్తే జీతాలు ఎవడన్నా పని రమ్మన్నా రాక 4 గంటలకు భార్యను తీసుకుపోయి పిల్లోడు చిన్న పొలాడు ఉంటే భార్య దగ్గర ఇచ్చి 2 బాయిల దగ్గర ఉంటే ఆ బాయిలకు 2 గంటలు ఇస్తే ఆ 2 గంటలు నీళ్లు కట్టలేక అవస్థలు పడి అలాంటి అవస్థల నుండి ఓ బాయికడ ఒకలం మొగోడు కడితే బాయికడ ఆడితే ఓ చిన్న పోరడో ఎంత 10 ఏళ్ళు ఉంటే వాడిని తోడిచ్చి నీళ్లు కట్టుకొని మక్కలను పండించి అప్పుడు కాలం కలిపిన వాళ్ళం గోసపడ్డాం. తెల్లందనక పిల్లలు ఎదగకుండా పోయి బాయిల పోయి బండి ఎక్కడ మోటార్ పెడతా ఏ తీగ అప్పుడు ఇంత ఆర్థిక ఇబ్బందులలో ఉండి పోయిరుంటే ఫీజు ఉండపోయి ఫీజుకు 2 కట్టె పుల్లలు పెట్టి నడుపుకుంటున్న కాలం నాడు ఆ రాజు కాలాన్ని తీసుకొచ్చి మన కేసీఆర్ గారు ఉద్యమం చేసి ఎటు చూసినా కానీ నీళ్ళని తీసుకొస్తే ఆడేవాడో ఏదో ఇంత పిల్లలు పోతే వాని మంట కొద్ది ఉన్న నీళ్ళని రాకుండా చేసి ఇలా సగం సంకనాగిపోయింది. బాయికాడికి పోరాలని తోలుదామంటే బల్లె తోలుదామంటే రైతు బంధు వస్తే ఇత్తనాలకు పైసలు ఇటు బడి ఫీజుకు పైసలు మళ్ళా బుచ్చబావుతారం మొదటికి వచ్చింది. ఈ బుచ్చబావుతారం పోవాలంటే ఇటువంటి పరిపాలన అనేటోడు ఉంటే రైతు నోట్ల మధ్య తప్ప ఇంకోటి లేదు. ఇటువంటి వ్యవస్థ నడిపించింది దానికన్నా రైతుకి ఏం చేస్తాడు? సన్న బియ్యం పండించేది మేము, పండియకుండా చేసేది నువ్వు. సన్న బియ్యం పండితే ఇచ్చినాను పోస్టర్లు అతుకున్నది నువ్వు, పండియాలంటే కరెంట్ ఇచ్చేది కాదు నువ్వు. కేసీఆర్ తెలంగాణ తీసుకురాకపోయి ఉంటే పరిస్థితి ఎట్లుండదు? కేసీఆర్ తెలంగాణ తీసుకురాకపోతే ఒక్కొక్క రైతు ఆయన వారి పోరాగానే పెళ్లిలు అవునా అని కేసీఆర్ పెళ్లి తీసుకురాకపోతే ఇవాళ ఉండే వయసు పోరాగానే పెళ్లిలు కావాలంటే ఇప్పుడు ఆయనతో భూమి రేట్ లేదు, ఎవరు దిక్కు తెచ్చలేదు. మళ్ళీ గవర్నమెంట్ అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఆయన చేసిండ్రు. అది ఎవరు వాళ్ళకి సాఫ్ట్వేర్ తెలియదు, సంకనాకు తెలియదు, ఏం లేవుతారు రాయకం వేసుకుంటే ఉట్టిగానే తిరుగుతారు. కానీ ఇంకా ఇప్పుడు ఆయన పనులు చేస్తారు వాళ్ళు. ఇటువంటి పనులు దుర్భరమైన జీవితాలను గడుపుకుంటా మొత్తం వ్యవస్థ లేదు. ఏదో అది ఇంత అంతా రియల్ ఎస్టేట్ నడితే ఆయన రియల్ ఎస్టేట్ మనిషి అట. మరి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మనిషి అయితే రియల్ ఎస్టేట్ సర్వనాశనం చేసి మరి అంత రియల్ ఎస్టేట్ ఆయన సంఖ్యలో పెట్టుకోవాలని చూస్తాడా ఏం పడ. మరి ఈ ఉన్నోళ్ళ పువ్వులు అమ్మకుండా పోరాల పెళ్లిళ్ళు కాకుండా ఇటు అటు అందరు సుభిక్షంగా నడిచే వ్యవస్థను సర్వనాశనం చేసి ఒక్క చేతి కింద తీసుకున్నా అందరు బుచ్చపొల్లం చేసిండు. ఇవాళ గట్టిగా అంటే బండిలో ఇంజన్లో డీజిల్ మార్చేటోడు ఉన్నాడు ఎవడన్నా? ఈ 5 ఏళ్ల కంచెలు ఇంతమంది రైతులు ఉన్నారు కదా, ఏ ట్రాక్టర్ డీజిల్ మార్చిర్రా? పట్టుకురమ్మని ఇంజన్ ఆయిల్ మార్చిర్రా? వాడు రైతు బంధు ఎత్తిందో ఇంజన్ ఆయిల్ మార్చుకునేది, ఇంజన్ మార్చేది, కూరగాయల డ్రెస్సులు కుట్టించేది. అప్పుడు కుట్టించిన డ్రెస్సులు ఇంకా వేసుకుంటారు గట్టి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 3 దఫాలకు ఇస్తలేడా రైతు బంధు 3 దఫాలు వానికి ఎవడన్నా తిన్నాడా ఇంతవరకు రైతు బంధు అనేది? అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఎన్నికట ఆ రాజుల కాలు, దొరల కాలం, గడిల కాలం ఉన్నట్టే ఇక ఇవన్నీ అన్నట్టే. ఇక మరి కల్పం కూడా అడిగింది వ్యవసాయాలను నోట కానీ ఆయన అన్నది ఇప్పుడు పాలన నిమ్మలపడ్డారు. లేకపోతే ఇన్ని రోజులు చల్లగా ఉండేట వరకు పాలన చల్లగా ఉండేట వరకు ఇండ్లే, ఇప్పుడైతే ఈ పని చేసే వరకు ఆయన అన్నది ఇక వెంజాయిగా అంటారు. ఎందుకంటే ఇక అన్ని ఎండినాయి, మడి ఎండింది, గుడి ఎండింది. 6 గ్యారంటీలు అంటే ప్రతి పరిపాలన దక్షకుడు చేయాలని అంటాడు. ఎదుటోని మమ్మ పెట్టొద్దానా? సంసారం అనేది ఒకటి చేతుల కలిసి గుంజుక చేయాలంటే ఎడి గుద్దలు ఉన్న రోజులు ఎవరి చేతుల కలిసి గుంజుకుంటే గుంజుతా ఆగమవుతారా అని చెప్తే తిన్నారా? వీళ్ళు చల్లగా నీళ్లు గొర్రెలు మంచిగా బతికడ వరకు వీటికి మధ్య పన్న పానానికి జర్ర మెత్తేసి పండ పెడితే పండలే ఆగలే. ఇది పోతే ఇంకెంత మెత్తగా ఉంటుందని చూసారు. గుండ్రాల మీద మనబెట్టి ఆయమంటది పానం. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు నియత కనిపించింది, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు నియత కనిపించా అన్నట్టుగా జనానికి అర్థమైపోయిందా? నా కొత్తగా గెలవంగానే కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుంటుందని జనం కూడా ఏడికి అబ్బో నేను మళ్ళీ టీఆర్ఎస్ అంటే ఎక్కడ ఏం చేస్తారో అనే భయం వచ్చింది. మళ్ళా యథావిధిగా అంతా పోయిన ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు అందరు ఉన్నారు కదా, కంపగా ఆలిపోను ఎందుకు పోయి పడవుతుంది. ఈ పొయ్యి ఉన్నిజ్జ తీసుకునే దానికన్నా పరిపాలన చేయాలంటే చేస్తాను. బస్ ఏంది ఏదో ఉన్నదాన్ని ఫ్రీ. నేను కూడా అంటారు ఆ బయకాడికి వస్తే బిందె నీళ్ళు ఇస్తాడు అనేది గవి కాదు ఫ్రీ అనేది. యథావిధిగా రైతులకు ఇస్తే నష్టం పోయేది ఏమున్నది? కరెంట్ ఇస్తే ఎవరు చేస్తుంది? ఇప్పుడు ఇవరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు,
బ్రహ్మాండంగా రుణమాఫీ చేసిండ్రు. రుణమాఫీ చేసిర్రు, మంచిగా లోన్ కట్టుకున్నాను 5,000 కూడా ఇచ్చిండు. అట్లా ఏమన్నా ఇచ్చినాను? రుణమాఫీ అయిందా? నేను నా కొడుకుని చదివియాలంటే సంవత్సరం వెళ్ళక నేను వానికి లోన్ పెడితే అది నాకు 4 లక్షలు ఇచ్చే ఇంత భూమి ఉన్నందుకు 4 లక్షలు రైతు బంధు ఇస్తే కిస్తు కట్టేది. ట్రాక్టర్ కిస్తులు ఎన్ని అయిపోయినాయి అనుకుంటాను. ఇప్పుడు వ్యవసాయాలు ఎంత ముద్దుకుండి ఇన్ని రోజులు అంటే రైతుకి ఏమైనా ఒక రైతు ఒక్కడే పోదింటాడా? ట్రాక్టర్లు, మనిషి పిండి బస్తాలు కానీ, కూలీలు, లేబర్ కానీ హైదరాబాద్ కి ఎందుకు మన ఈడున్నా బతానం అనేంత సొంతూరులోకి వచ్చి వ్యవసాయాలు చేసి నా పొలంలో నేను తింటాం అనే మనసులో కాంచెలు పోయి ఇక సౌదీకి పోవాల్సిందే. ఇక ఈ తెలంగాణలో ఇప్పుడు మొత్తం బుచ్చగా అయింది. నిన్ననో మొన్న హైదరాబాద్ పోయి ఉంటుంది. మా అల్లుడికి వాళ్ళ హైదరాబాద్ పోతే మా అల్లుడు మా అయ్యని తీసుకుపోవాలంటే ఆటోలో తీసుకపోతే ఎవరు తీసుకుపోతలేరు, పేషెంట్ అయినా అంటే ఏం చేస్తారు అంటే వానికి జర ఇంత ఆర్థికంగా బలంగా ఉండే పోవాకేసింటే అయితే కారు కొంటాను మేము. కార్లల్లా షెడ్లలో నిలబడిపోయినాయి. రియల్ ఎస్టేట్లో ఎల్లక కిస్తీలు వెళ్ళకాల నూకేసిర్రు మొత్తం పనులను. కార్లు కానీ బైకులు కానీ, బైక్ కొందాని పోతే పాత బండ్లే పుట్ల కొద్ది ఉన్నాయి కిస్తీలు కట్టలేక. పిల్లల వ్యవస్థలు తండ్రి దగ్గర నుంచి వెళ్తే వానికి 10 రూపాయలు ఇచ్చి వాడు బతకక వీడు బతకక అందరూ ఆ అగమ గోచరానికి దారి తీసింది. ఎక్కడ చూడు పిల్లలు ఆ సాఫ్ట్వేర్ మూలారా మళ్ళీ ఈ టర్ములనే పోయింది. సరే ఈ గవర్నమెంట్ తీసేసింది అనేది అనలేను కానీ ఎవరైనా పెంచాలని చూస్తారు. కానీ నాశనానికి అయితే నాంది పలుకుతాను. ఇప్పుడు ఇది ఇట్టే కొనసాగింది అనుకో దుర్భర జీవితం అవుతుంది. వ్యవసాయ రంగం అయితే నోటమంటే పంట రంగం అయింది, అయిపోయింది. వానికి పని వచ్చింది వానికి. ఇక అది పంట కూడా పండదా, పండేదానికి ధర కూడా లేదు, ఏది లేదు. ఆ టమాటాకి ఎట్టయితే ఇప్పుడు 2 రూపాయల కిలో అయిందో అది అట్ట అయిపోతుంది. ఇది మొత్తం వ్యవస్థ ఆగమైంది. ఇప్పుడు కేసీఆర్ బయటికి రాబోతా ఉన్నాడు కదా, ఎట్లా కేసీఆర్ బయటికి వస్తాడా, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా అన్నది కాదు. యథా రాజా తదా ప్రజ. ఈ రాజున్నంత రోజు ఇదే పరిపాలన. మళ్ళా రాజు మారితేనే పరిపాలన మారితేనే దీని ఏమన్నా దాన్ని ఏమన్నా అందంగా నడుతుంది. కానీ యథా రాజా తదా ప్రజ. ఎంత దుర్భర జీవితం ఉన్నదో రాజు చేతుల్లోనే ఉంటది అట. రాముడు వెళ్ళిన రాజ్యం అని శ్రీరామనవమి ఎందుకు చేసుకుంటావా? రాముడు వెళ్ళిన రాజ్యం కనుక దాన్ని ఎందుకు పదే రాముడు వెళ్ళిన రాజ్యం మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ వెళ్ళిన రాజ్యం అని ఎందుకంటారు? ఎందుకంటే రాముడు మన యథా రాజా తదా ప్రజ. పెద్దలు చెప్పిన ప్రకారం ఏంటంటే మన ఇంట్లో పెద్ద మనిషి ఏ రకమైన గుణం ఉంటుందో మన ఇంట్లో మనసులో గుణం అందరిది అట్టే ఉంటుంది. ఇదే వ్యవస్థ దారి తీసింది కనుక ఇక మళ్ళా కేటీ రామారావు గారు కనుక వచ్చి ఈసారి ముఖ్యమంత్రి అయి మళ్ళా యథావిధిగా ఈ బడి పిల్లలకు వ్యవస్థ అన్ని రంగాలలో నడితే నౌకర్ల కన్నా ఎక్కువ బయట వ్యవస్థ మంచిగా బతారు కనుక అది బతకని జనాలు అనుకుంటారు కాదు, ప్రాణాలు ఇస్తాండ్రు. జనాలు అనుకుంటు కాదు, ప్రాణం ఇస్తుండ్రు. ఒక్కొక్కరు ఇప్పుడు ఎప్పుడు వచ్చినా అది ఇప్పుడు రాదు అని బాధపడతాండ్రు. ఇక 2 నెలల దాకా ఓట్లు రాబోయేమో, ఇక ఎట్ట పడగాలి, ఇది ఇట్టే భరించాలి చెప్తా ఉన్నాడు కదా మరి రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజులలో కూడా నేనే ఉండబోతున్నా సీఎం గా అన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు కదా. చచ్చేటప్పుడు కూడా కోడి కూడా 4 కాళ్ళు కొట్టుకుంటుంది. ఎవరైనా గట్టిగా చెప్తారు నేను ఉంటానన్న. మార్పు అనేది తథ్యం. ఇది వీళ్ళతోటి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు గుంజుకుంటారు. ఎవరు దాన్ని ముందుకు ఆడారు. రైతు బంధు వేయలేడు ఆయన 1000 ఎక్కువ అన్నాడు. 1000 ఎక్కువ తోటి అయితే యథావిధిగా లోన్ లో ఎవరి పట్టే చూపెట్టు. 4 ఎకరాలు పట్టు లోన్ 6 ఎకరాలు ఉన్నాను పట్టే చూపెట్టు. ఊరి మీద ఎవరికో అన్న పడ్డాయి, ఉప్పు మీద నీళ్ళు చల్లినట్టు ఇట్లా ఏర్పడకుండా నిమురు కప్పిన నిప్పు లెక్క అన్న వేసిన వరకు వేసినాం. ఆ పేపర్ల కొరకు, మీడియా మిత్రుల కొరకు వీళ్ళు మాట్లాడుకుందాం తప్ప ఎవరికి రుణమాఫీ కాలే, ఎవరికి రైతు బంధు వల్లే. నీట్గా వేసి దానికి ఏంది? నీ గవర్నమెంట్ 1వ తారీఖు జీతం ఇవ్వగలుగుతాను అని రోజు అంటాను. మరి ఆ ఇచ్చినట్టు మరి వీనికి ఇచ్చేది వీడి చేసిన పాపం ఏమున్నది? నీ సన్న బియ్యానికి వీడే కదా మూల పురుషుడు. నువ్వే కదా నిన్న పోస్టర్లు పుచ్చడు అతికేసుకున్నావు కదా. మరి సన్న బియ్యం మండియాలంటే మరి కరెంట్ ఏది? అసలు కరెంటును మెరుగుపరిచిన కేసీఆర్ రైతాంగం ఎన్నడూ మరవదు, మరిచిపోదు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్ వస్తా ఉన్నది కదా, సర్పంచ్, ఎంపీటీసీలు. ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు జనాలు మళ్ళీ కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అనబడది. కాంగ్రెస్ అంటేనే వాడు యాన్నో బెంచ్ బండ్లు వస్తాడు, దోసుక తింటాడు. ఉత్తాతులు అవుతారు. బెంచ్ కారోడు ఒక్కడే వస్తాడు. ఆ బిర్యానీ పొట్లాలు ఇసిరేస్తే వాడు ఆ షెట్ కింద ఐదులో బిర్యానీ ఆడున్నది, ఉల్లిగడ్డ ఆడని ఎంకలాడుకుంటారు. వాడు ఉన్న 4 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, వాడు పోతాడు. ఇది నిజం, అంతే తప్ప కానీ ప్రజా పరిపాలన కాదు. ఈ పరిపాలనకి వెయ్యనే వేయరు. అది ఏ వేసినా
అది అన్న ఒక మంచి మనిషి ఉంటే నేను కాంగ్రెస్ అని గెలిచినాక అలా పోయేటోళ్ళే మన కడియేశ్వర లెక్క కానీ ఎవరు దీని రకంగా కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించేటోడే లేడు ఊర్లలో. జనాలు కోరుకుంటున్నారు మళ్ళీ జనాలు రేవంత్ రెడ్డి రావాలనుకుంటారా? అది నువ్వు ఇంపాసిబుల్. ఇక 100 సార్లు పలికించినా పలికేది కాదు.